మబ్బులు వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి. పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ నేతలతో అన్నారు. నిన్న ఎన్టీఆర్ భవన్లో ఆయన రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో దాదాపు 2 గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలని, పార్టీతో పాటు కొత్త వారిని కూడా చేర్చుకోవాలని సూచించారు. పార్టీకి గుర్తింపు తీసుకువచ్చే నాయకత్వం ఆవశ్యకత ఉందని, నాయకుల సీనియారిటీని, పార్టీ పట్ల అంకిత భావాన్ని గౌరవిస్తూనే పార్టీలోకి కొత్తగా వచ్చే నాయకులను ప్రోత్సహిస్తామని, యువతకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తానని తెలియజేశారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయి నుంచి విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టి రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేయాలని ముఖ్య నేతలకు సూచించారు. అలాగే పార్టీ రాష్ట్ర కమిటీని చంద్రబాబు రద్దు చేశారు. సభ్యత్వ నమోదు కోసం రాష్ట్ర స్థాయిలో, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఆడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుంది అని చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వ నమోదు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఉంటుంది అని తెలియజేశారు. సభ్యత్వ నమోదు చేస్తూనే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో అనాలోచితంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడి బుంబడిగా కార్యదర్శులను నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనులు లేక సచివాలయాల్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి అని యోచిస్తోంది. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి ఆదేశాలిచ్చినట్లు తెలిసిందే. మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నవారు ఉన్నారు. చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో 4-5 మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ఈ ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థల నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పగడబందీగా నిర్వహించేందుకు 4 రకాల నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసినా వాటి కళ్లకు గంతలు కట్టి యథేచ్ఛగా అక్రమాలకు గేట్లు ఎత్తేశారు. ఒకప్పుడు ఉపాధిలో సోషల్ ఆడిట్ అంటే అక్రమాలకు పాల్పడే సిబ్బందికి సింహస్వప్నంగా ఉండేది. ప్రతి మండలంలో సోషల్ ఆడిట్ సిబ్బంది నెల రోజులు తిష్టవేసి పగడబందీగా తనిఖీలు నిర్వహించేవారు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఆ పరిస్థితిని మార్చేసింది. సోషల్ ఆడిట్ సిబ్బందికి పర్సంటేజీలు ఇస్తే చాలు, వాళ్లే మేనేజ్ చేసేస్తారు అన్న భావనకు ఉపాధి సిబ్బంది వచ్చారు. చాలని సిబ్బందితో వచ్చి నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. కమిషనరేట్ నుంచి జిల్లా స్థాయి దాకా సోషల్ ఆడిట్ అధికారుల చేతులు కట్టేసి అవినీతికి గేట్లెత్తేశారు. గత 5 ఏళ్లలో అవినీతి జరిగిన మొత్తానికి, రికవరీ చేసిన మొత్తానికి భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. తనిఖీలు నామమాత్రంగా జరిపి క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అధికారులే మేనేజ్ చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక 2020-21 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,683 గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహిస్తే 159 కోట్లు దుర్వినియోగమయ్యాయని సోషల్ మీడియా ఆడిట్లో గుర్తించారు. ఏపీలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాగానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జగన్ సర్కార్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కిస్తూ వాటి తీవ్రతను తగ్గించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అక్కడి అడవుల్లో వందలాదిగా టేకు చెట్లను మాయం చేయడంతో పాటు ఎకో టూరిజం పేరిట నిధులు స్వాహా చేయడం వంటి వ్యవహారాల్లో కోట్ల మేర అక్రమాలు జరిగాయని అటవీశాఖ విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాల విచారణలో నిర్ధారణ అయింది. ఈ భాగోతంలో రంపచోడవరం అటవీ డివిజన్లోని ఓ
ఐఎఫ్ఎస్ అధికారి నుంచి నాటి అటవీ శాఖ మంత్రి పేషి వరకు వివిధ స్థాయిల్లో ఉన్నతాధికారులు పాత్రధారులు కాగా అప్పటి అటవీ మంత్రి ఎమ్మెల్సీ అనంతబాబు తదితర జగన్ సన్నిహిత నేతలు సూత్రధారులుగా ఉన్నారు. వీరందరికీ ఎప్పటికప్పుడు ఎవరి వాటాలు వారికి అందడంతో అటవీ సంపద దర్జాగా చెక్పోస్టులు దాటిపోయేది. ఇక అటవీ దాటిపోయిన కలపను తిరిగి వేరే ప్రాంతంలో దొరికినట్లుగా చూపిన ఓ ఉన్నతాధికారి బృందానికి విచారణ అధికారులు అండగా నిలిచారు. ఇక మారేడు మిల్లులో ఎకో టూరిజం ప్రాజెక్టు ముసుగులో వీరు తమ అక్రమాలను కొనసాగించారు. గిరిజనులతో నడిచే కమ్యూనిటీ బెస్ట్ ఎకో టూరిజం కార్యక్రమాల్లో కమిటీలు లేకుండా చేసి నిధులను స్వాహా చేశారు. గుడిసె టూరిజం ప్రాజెక్టులో అధికారులే గిరిజన కమిటీని రద్దు చేసి నిబంధనల విరుద్ధంగా నిధులు డ్రా చేసేవారు. ఇక అడవుల్లో అక్రమంగా నరికివేతకు గురై చెట్లు గల్లంతైన లెక్కలు తేలినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తూ వచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్ర గాయాల పాలై రోడ్డుపై పడి ఉంది. అటుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ఆ ఘటన చూసి చలించిపోయారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆమె దగ్గరకు వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకుని కంగారు పడొద్దంటూ ధైర్యం చెప్పారు. ఇక వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కండంపల్లి రాధాకృష్ణమాచార్యులు రామ మణి దంపతులు 10 ఏళ్లుగా దివాన్ చెరువులో నివాసం ఉంటున్నారు. రమామణి తన సోదరి కుమార్తె వివాహానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని అయినపర్రు గ్రామానికి వెళ్లి తిరిగి రాజమహేంద్రవరం బస్సులో వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో దివాన్ చెరువు బయలుదేరారు. భర్తకు ఫోన్ చేసి సెంటర్లో ఉండమని చెప్పారు. గైట్ కళాశాల వద్ద ఆటో దిగి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా రాజానగరం వైపు వేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాల పాలైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ పురంధేశ్వరి కారు ఆపి గాయపడిన మహిళ పరిస్థితిని గమనించారు. వెంటనే ప్రైవేటు వాహనంలో జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆమె వెంట రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఇక దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ముందు జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తూర్పు కోస్తా జోన్ నుంచి వాల్తేరు డివిజన్ను తప్పించి దక్షిణ కోస్తాలో కొన్ని డివిజన్లతో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ పెడతామని ప్రకటించారు. 2020-21 బడ్జెట్లోనే జోన్ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో అనేకసార్లు ఆరోపించారు. తాజాగా జోన్ సమస్యలు పరిష్కారం అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల తెలియజేశారు. అయితే తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగడ డివిజన్ కోసం రాయగడలో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం సిబ్బందికి క్వార్టర్లు సర్వీస్ భవనం నిర్మించడానికి శనివారం టెండర్లను ఆహ్వానించింది. ఇది చూసి ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులు మరోసారి మోసపోయాము అని ఆవేదన చెందుతున్నారు. ఇక విశాఖలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్లోనే ఉన్న కొన్ని ప్రాంతాలను తీసేసి అటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేయాలి అనేది ఓ ప్రతిపాదన. ఇక కొత్త డివిజన్ ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు రాయగడలో డీఆర్ఎం కార్యాలయ సముదాయం నిర్మాణానికి సెప్టెంబర్ 24లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. ఒడిశాకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్న రైల్వే పెద్దలు విశాఖ జోన్ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక అక్రమాలు అన్నీ కావు. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసింది. బినామీలను రంగంలోకి దించింది. ఆన్లైన్ చెల్లింపులు నిలిపివేసి నదీ తీరాన్ని తోడేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీతో ఈ అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. అయితే ఈ విధానంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఉచిత ఇసుక ప్రయోజనాలు లక్ష్యాలను దెబ్బతీసే చర్యలను గుర్తించి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు లైవ్ శాటిలైట్ డేటాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలి అని నిర్ణయించింది. త్వరలో తీసుకురానున్న ఇసుక సమగ్ర పాలసీలో దీన్ని ప్రాధాన్యత అంశంగా చేర్చబోతున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు భాగంగా ఇప్పటికే లైవ్ శాటిలైట్ డేటాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలోనూ అనేక ఆధునిక మార్పులు వచ్చాయి. వీటిని కూడా జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టాస్కులు నిర్వహించాలి అని ఇక సర్కార్ కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. ఇసుక అక్రమ నిల్వలను గుర్తించేందుకు వాటి అక్షాంశ రేఖాంశాల ఆధారంగా వాస్తవిక ప్రాంతాన్ని జియో సెన్సింగ్ చేసేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ ను రూపొందిస్తోంది. సమగ్ర ఇసుక పాలసీ ఆమోదం తర్వాత ఈ వెబ్సైట్ సెప్టెంబర్ 11న అందుబాటులోకి రానుంది.
ఇందులో రీచ్ల వారీగా బుకింగ్లు, ఇసుక లభ్యత, పెండింగ్ లో ఉన్నవి, డిస్పాచ్ అయినవి వంటివి కీలకమైన వివరాలు ఉంటాయి. రవాణా ఛార్జీల వివరాలను కూడా అందులో పొందుపరచనున్నారు. ఇవన్నీ కూడా సమగ్ర పాలసీలో పొందుపరచనున్నారు. ఇప్పటికీ మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు. అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు తీసుకున్నాక ఫైల్ను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించనున్నారు. ఇక ఈ నెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇది కేబినెట్ ముందుకు చర్చకు రానుంది. 10 రూపాయలకే వైద్య సేవలు, అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలు, తక్కువ ధరలకే పరీక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. మంగళగిరి ఎయిమ్స్ ప్రత్యేకతలు ఇవి. ఇదంతా ఓ పార్శ్యం మాత్రమే. ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, డాక్టర్ను కలవాలన్నా, మందులు తీసుకోవాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా గంటల కొద్దీ క్యూలు నిరీక్షించాలి. వైద్యం పొందాలంటే రోగికి ఎంతో ఓపిక, శక్తి ఉండాలి. సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే రోజుల కొద్దీ ఎదురు చూడాలి. పరిస్థితి అవసరమైతే అంతే సంగతులు. ఇక 2019లో మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవలు ప్రారంభించినప్పుడు 300 మంది నుంచి 400 మంది వరకు రోగులు వచ్చేవారు. ఇక ఇప్పుడు రోజుకు 3000 మంది వరకు ఓపీకి వస్తున్నారు. రోగుల సంఖ్యకు తగినట్లుగా రిజిస్ట్రేషన్ కౌంటర్లు కానీ, బిల్లింగ్ కౌంటర్లు కానీ, మందుల దుకాణంలో కౌంటర్లు కానీ పెంచలేదు. మొదటి నుంచి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి. ఇక దీంతో ఎయిమ్స్ ఓపీడీ బ్లాక్ అంతా రద్దీగా క్యూ లైన్లతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు సంబంధించి రోజుకు 400 మంది వరకు కేసులు వస్తున్నాయి. ఇక కానీ టెక్నీషియన్లు, మిషన్ల కొరతతో రోజుకు 70 నుంచి 100 వరకు మాత్రమే తీయగలుగుతున్నారు. దీంతో అనివార్యంగా మిగిలినవన్నీ పెండింగ్ పడిపోయి ఒక్కో కేసు షెడ్యూల్ నెలలు దాటుతోంది. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు స్ఫూర్తి భగవద్గీత అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధ నీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలో భాగమైన చెరువులను సంరక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికింది అని చెప్పారు. ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని సవరించుకోవడానికి తెలిసి కొన్ని పంచి పనులు కూడా చేయాలి అన్నది తన ప్రగాఢ విశ్వాసం అని సీఎం రేవంత్ అన్నారు. చెరువులను కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో తమ మీద ఎంత ఒత్తిడి వచ్చినా ఎవరిని వదలకుండా అక్రమదారులపైన ఉక్కుపాదం మోపుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న హరే కృష్ణ భక్తి ఉద్యమం ఆధ్వర్యంలో కోకాపేటలో చేపట్టిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ నిర్మాణ ప్రక్రియలోని అనంత శేష స్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ ను వరదల నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం మోక్షగుండం, విశ్వేశ్వరయ్య లాంటి నిపుణుల సూచనలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిర్మించింది. కొంతమంది శ్రీమంతులు, గొప్ప వ్యక్తులుగా పేరొందిన వారు చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకుని వాటి నుంచి పారే మురుగు కాలువలను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగునీరు కలపడాన్ని చూస్తూ ఊరుకుంటే, ఇక అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే ఇక తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే తనపై ఎంత ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా సంస్థను ఏర్పాటు చేశామని, చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నామని వివరించారు. తెలంగాణలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్ గురించి నిద్రలో ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నషాను అరికట్టడం కోసమే డీజీపీ క్యాడర్ అధికారితో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీని ద్వారా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ వాళ్లు కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని తెలియజేశారు. నిన్న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సరోవర్ విదాశాబ్ది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు 22 ఏళ్ల క్రితం మౌంట్ అబూలోని శాంతి సరోవర్ ను సందర్శించి తర్వాత అక్కడ గచ్చిబౌలిలో ఆ సంస్థను ప్రారంభించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సంస్థను గచ్చిబౌలిలో ఏర్పాటు చేసే సమయానికి ఇక్కడ అభివృద్ధి లేదని, కానీ 20 ఏళ్ల తర్వాత చూస్తే గొప్ప నగరంగా మారింది అని పేర్కొన్నారు. ఇక రైతు ఆత్మహత్యలను నివారించడం, యువతకు నైపుణ్యం కల్పించడం, డ్రగ్స్ నిర్మూలించడం వంటి చర్యల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన ప్రణాళిక ప్రకారమే బ్రహ్మకుమారీస్ ఎజెండా ఉందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. తమది ప్రజా రైతు ప్రభుత్వమని, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి అన్నది తమ ఆలోచన అని చెప్పారు. అందులో భాగంగానే 2 లక్షల రుణమాఫీ చేశామని. ప్రధాని నరేంద్ర మోదీ 2036లో భారత్ లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అయితే ఆ అవకాశం తెలంగాణకు ఇవ్వాల్సిందిగా తాను ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కోరారని చెప్పారు. తమకు అవకాశం ఇస్తే హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నిర్వహణకు కావాల్సిన అంతర్జాతీయ వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటామని తెలియజేశారు. ఇక నిన్న హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ NMDC హైదరాబాద్ నిర్వహించిన
ఫుల్ ఆఫ్ మార్థాన్ 10K రన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంది అని, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వచ్చే ఏడాదిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము అని తెలియజేశారు. 2000 సంవత్సరంలో గచ్చిబౌలి స్టేడియంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్ తో పాటు చాలా ఈవెంట్లు నిర్వహించారు అని గుర్తు చేశారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఈ దేశానికే క్రీడల్లో ఆదర్శంగా నిలవాల్సిన హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగింది అన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్రీడలను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ఒక్కొక్క మెట్టు దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోండి, లేదంటే మీపై అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం, మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేధిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేస్తోంది అని, రాజకీయంగా ఎదుర్కొనలేకనే వేధింపులకు పాల్పడుతుంది అని ఆరోపించారు. మొన్న పటాన్చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసు పెట్టి 300 కోట్ల జరిమానా వేసి ఇబ్బందులకు గురి చేసినాయి. కాంగ్రెస్ కండువా కప్పారని, ఇక ఆ వెంటనే మైనింగ్ కేసు అటకెక్కించారని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక ఇప్పటి వరకు 6 కేసులు పెట్టారని, పల్లాతో పాటు ఆయన భార్య పిల్లలపైన కేసులు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో రాజకీయ కుట్ర చేస్తుంది అని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు ప్రభుత్వ భూమిలో ఉంటే బయటపెట్టాలని, ఇక 24 గంటల్లో ఆయనే వాటిని తొలగిస్తారని చెప్పారు. రాజకీయ కక్షలను విద్యా సంస్థలు, ఆసుపత్రులపై రుద్దడం తగదు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుంది అని, 9 నెలలుగా తనపై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. సినీ హీరో నాగార్జునేమి సత్యహరిశ్చంద్రుడు కాదని, ఆయన ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు లక్షలు సంపాదించారని సిపిఐ జాతీయ నేత కె నారాయణ ఆరోపించారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే రాద్ధాంతం చేసే అధికారులు, పాలకులు నాగార్జున చెరువును ఆక్రమించి భారీ నిర్మాణం చేసిన ఏళ్ల తరబడి చోద్యం చూస్తూ ఉండిపోయారు అని మండిపడ్డారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక ఖానామేట్లో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ను నిన్న పార్టీ నాయకులతో కలిసి నారాయణ సందర్శించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, కాలువలను బడాబాబులు కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టారని, వీటిపై గతంలో తాము పోరాటాలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అని విమర్శించారు. ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున బిగ్ బాస్ కే బాస్ కావచ్చు, హీరో కావచ్చు, సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్ ద్వారా ఆయనకు 100 కోట్లు వస్తాయి. నాగార్జునకు ఎందుకంత కక్కుర్తి? చెరువు FTLలో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి? ఎన్ కన్వెన్షన్ లో సంపాదించిన డబ్బును కక్కించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారని, ఫిరంగి నాలాను కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు అని ఆరోపించారు. హైడ్రా ఆరంభ శూరత్వంగా ఉండకూడదు అని, ఎక్కడ కబ్జా జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. పైరవీలు, పాత పద్ధతులన్నీ మర్చిపోయి ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోము అని చెప్పారు. విధి నిర్వహణలో ఇస్మంతైనా అవినీతి కనిపించవద్దని వ్యాఖ్యానించారు. నిన్న మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. వాళ్లతో వీళ్లతో చెప్పిస్తూ పైరవీలు చేస్తే ఊరుకునేది లేదు. ఇక మీ ఆరోగ్య సమస్యలు, ఇతరాతర ఇబ్బందులేమైనా ఉంటే తప్పకుండా మానవతా దృక్పథంతో పరిశీలిస్తాం అని మాట ఇచ్చారు. అందరూ కష్టపడి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి అన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి అన్నారు. భూముల మార్కెట్ ధరలను ప్రాంతాలకు బట్టి శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించండి అని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలో మెరుగైన పద్ధతులు అనుసరిస్తున్నారు అని 2 బృందాలు వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. భూముల మార్కెట్ ధరలను నిర్ధారించిన తర్వాత దశలో మరో ఏజెన్సీతో వాటిని సరిపోల్చుకుంటామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల అద్దె, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలకు అవసరమైన బడ్జెట్ను త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాలు అవసరమని, 2 ఏళ్లలో అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో పనిచేసేలా చూస్తామని చెప్పారు. బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్న ఉద్యోగులకు మాత్రం వెట్టి చాకిరీ తప్పడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. అక్షరాస్యతలో బాలికలు వెనుకబడ్డ మండలాలను గుర్తించి ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ తరహాలో విద్యను అందిస్తున్నారు. తొలుత ఈ విద్యాలయాల్లో తెలుగు మీడియంలోనే బోధించినప్పటికీ క్రమంగా అన్ని విద్యాలయాలను ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొచ్చారు.
తెలంగాణలో ప్రస్తుతం 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో 283 విద్యాలయాలు ఇంటర్ విద్యా వరకు అప్గ్రేడ్ కాగా మరో 192 విద్యాలయాలు అప్గ్రేడ్ కావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరంలో కస్తూర్బా విద్యాలయాల నిర్వహణకు 536 కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనాలు ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 320 కోట్లు వెచ్చించాల్సి ఉంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి అతి తక్కువ వేతనాలు అందుతున్నాయి. మరోవైపు కస్తూర్బా సిబ్బందిని సెక్టోరల్ అధికారులు చులకనగా చూస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు. ఇక కోల్కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వైద్యుల భద్రతకు భరోసా కల్పించే విధంగా విజువల్ పాలిసింగ్ చర్యలు చేపట్టారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులతో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రోగులు, సహాయకులు వస్తూ ఉంటారు. జూనియర్ డాక్టర్లపై ఎలాంటి దాడులకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రత ఏర్పాట్లు చేయాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కార్యాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, కాలేజీల వద్ద తప్పనిసరిగా గస్తీలో ఉండే పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలతో అధికారులు సమావేశమై భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆసుపత్రుల్లో అమర్చిన సీసీ కెమెరాలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది లేనిదే సరిచూసుకోవాలి అన్నారు. అవసరాన్ని బట్టి ఎక్కడైనా కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి వస్తే సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. కాగా త్వరలో జరిగే గణేష్ ఉత్సవాల భద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా శాంతి భద్రతల పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో అందుకు ఆస్కారం లేకుండా చూడాలి అన్నారు. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ పెరంశెట్టి రమేష్ బాబు దుర్మరణం చెందారు. టక్కలూసా నగరంలోని ఆయన ఇంటి సమీపంలో ఉన్న కారు షెడ్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక అమెరికాలో అనేక ఆసుపత్రులు నిర్వహించిన రమేష్ బాబు క్రిమ్సన్ నెట్వర్క్ పేరుతో పనిచేస్తున్న స్థానిక వైద్య అధికారుల బృందానికి వ్యవస్థాపకుడు. ఈ బృందానికి మెడికల్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య రంగంలో 38 సంవత్సరాల పాటు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా టస్కలూసాలోని ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన అందించిన విస్తృతమైన సేవలకు పలు అవార్డులు కూడా అందుకున్నారు. చేనేత కుటుంబానికి చెందిన పెరంశెట్టి రమేష్ బాబు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లి జమైకాలో పీజీ విద్యను పూర్తి చేసి డాక్టర్ ప్రాక్టీస్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. రమేష్ బాబు మృతి సమాచారంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ నెల 31 వరకు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక నిన్న రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్, నిర్మల్ జిల్లాలో మోస్తరుగా, హైదరాబాద్ లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంటపాటు భారీ వర్షం కురవగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై అత్యాచారం, ముంబై సమీపాన బద్లాపూర్లో 4 ఏళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో నిన్న మహారాష్ట్రలోని జల్గావులో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అలాగే ఆకాశవాణిలో మన్ కీ బాత్ 113వ సంచికలోనూ ప్రసంగించారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మహిళల జీవితాలు, గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వంతో సహా మనందరిపై ఉన్న అతిపెద్ద బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల కంటే గత 10 ఏళ్లలో తన ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేసింది అన్నారు. రాజకీయ నేపథ్యం లేని యువత సమిష్టి కృషితో రాజకీయాల్లో ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.
స్వాతంత్ర్యం సంగ్రామంలో ఇలాంటి వారే ఎదిగారని, వారి స్ఫూర్తితో వికసిత భారత్ లక్ష్య సాధనకు ఉపక్రమించాలని మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు అద్భుతమైన భాష అని మోదీ మన్ కీ బాత్ లో కొనియాడారు. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 19న రక్షాబంధన్తో పాటు ప్రపంచ సంస్కృత దినోత్సవం కూడా జరుపుకున్నామని మోదీ గుర్తు చేశారు. విదేశాల్లోనూ సంస్కృతంపై అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో డాక్టర్ సందీప్ ఘోష్ ఇంటిపై సిబిఐ దాడులు జరిపింది. కోల్కతాలోని ఆర్చికర్ మెడికల్ కళాశాలలో అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు చెందిన ఆస్తులపై ఇవాళ దాడులు నిర్వహించింది. మొత్తం 15 కోట్ల ఏకకాలంలో ఏసీబీ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఇక ఆర్చికర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్ పై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆగస్టు 9వ తేదీ ఆర్చికర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారానికి గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉంది అనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్చికర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసును కూడా న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో 4గురికి శనివారం లై డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన యూనిఫైడ్ ఫైనాన్స్ స్కీమ్ ను కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఈ యూపీఎస్ లో యు అంటే మోదీ ప్రభుత్వ యూటర్న్లు అని అర్థమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. నిన్న ఆయన ఎక్స్ లో స్పందించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వ్డ్ కేటగిరీ వారికి వయోపరిమితి 40 ఏళ్లుగా ఉంది. యూపీఎస్సీలో 37 ఏళ్లు మాత్రమే. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పూర్తి పెన్షన్ అందాలంటే ఉద్యోగి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు ఈ సౌకర్యం ఎలా లభిస్తుంది అని ప్రశ్నించారు.